నమస్తే మీరు చూస్తున్నారు ఎన్ఎన్ టీవీ తెలంగాణ వార్తలకు స్వాగతం మేము మీ ముందుకు తీసుకువస్తున్నాము నగర నిజం అబ్దుల్లాపూర్ మెట్ పరిధిలో అబ్దుల్లాపూర్ మెట్ జోన్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ నూతన కార్యాలయం అబ్దుల్లాపూర్ మెట్లో ఘనంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక సర్పంచ్ మందుగల విజయ్, శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ బింగి దేవదాస్ గౌడ్, ఎస్ఐ సైదులు, గౌస్ పాషా, ఎల్బీ నగర్ జోన్ సెంట్రింగ్ సెక్రటరీ పరశురాం రెడ్డి హాజరయ్యారు. సెంట్రింగ్ కార్మికులకు ఒక వేదికగా ఈ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం అభినందనీయమని అతిథులు పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఈ సంఘం కీలకంగా పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసోసియేషన్ నిర్వాహకులు, కమిటీ సభ్యులను వారు అభినందించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్షుడు యు వెంకటేష్, ఉపాధ్యక్షులు ఎం శేఖర్ మాట్లాడుతూ సెంట్రింగ్ కార్మికుల హక్కుల పరిరక్షణకు ఈ వేదిక నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ సిహెచ్ యాదగిరి, ట్రెజరర్ ఎం శ్రీను, జాయింట్ సెక్రటరీ పి శ్రీశైలం, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఎండి షమీం, కె శివకుమార్, ప్రచార కమిటీ సభ్యులు ఎం సత్తయ్య, కె కృష్ణ, గాలయ్య, పాషాబాయ్, బాలకృష్ణ, లక్ష్మణ్, గణేష్, దుబ్బాక, అశోక్, సత్యనారాయణ, తలకొండరావు, ఆంజనేయులు, పాల్గొనరావు పాల్గొన్నారు. సెంట్రింగ్ కమిటీ సభ్యులు, కార్మికులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇక్కడికి ఆహ్వానించినటువంటి సెంట్రింగ్ యూనియన్ ప్రెసిడెంట్ గారికి మరియు అందులో ఉన్నటువంటి సభ్యులందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు మాజీ ఎంపీపీ బుర్రా రేఖ మహేందర్ గౌడ్ గారు మరియు జెడ్పీటీసీ దాసన్న గారు మరియు ఇక్కడికి స్థానిక ఎస్ఐ గారు మరియు మన ఆఫీసర్స్కి మరియు ఇక్కడ ఉన్నటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఒక మంచి యూనియన్ ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన రావడం మనకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందినటువంటి మండలం కాబట్టి ఇక్కడ పోటీతత్వం అనేది ఉంటుంది. ఈ పోటీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వీళ్ళ మధ్యలోనే పోటీ ఏర్పడి వాళ్ళు చేసే పనుల వల్ల ఏంటంటే ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ మాట్లాడుకొని వాళ్ళకు అంటే ఎవరైతే క్రెడిట్ ఇస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అందరూ ఒక మాట మీద ఉన్నప్పుడు ఏంటంటే ఏవైనా డబ్బులు రావాల్సినప్పుడైనా సరే ఏదైనా పని విషయంలో కానీ ఈ మధ్యలో ఎటువంటి ఏదైనా సమస్యలు ఏర్పడినా కలిసి కూర్చొని సమస్యల్ని పరిష్కరించే మార్గం ఉంటుంది. కాబట్టి ఇది మంచి ఆలోచన. కనుక వీళ్ళందరికీ కూడా మేము ఎప్పుడు కూడా మా వంతు సహాయంగా ఏ అవసరం వచ్చినా మేము ముందుంటామని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అబ్దుల్లాపూర్ మెట్ మండల్ హెడ్ క్వార్టర్స్లో సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు ఆఫీస్ వీళ్లకు ఓపెన్ చేసుకున్న సందర్భంలో మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన యూనియన్ అధ్యక్షులు, అదేవిధంగా అబ్దుల్లాపూర్ మెట్ గ్రామ సర్పంచ్ శ్రీశైలం గారు, మాజీ ఎంపీపీ రేఖ మహేందర్ గారు, అదేవిధంగా కోఆప్షన్ సభ్యులు గౌస్ పాషా గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా మరి ఈ అసోసియేషన్లో ఉన్న సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఇంత గతంలో చెప్పినారు మా అబ్దుల్లాపూర్ మెట్ ఏదైతే అసోసియేషన్ ఏర్పాటు కాకముందు 5:30లో ఉండే ఇది ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ మండలు చుట్టూ బాగా అభివృద్ధి చెందుతుంది. కొత్త బిల్డింగ్స్ ఏర్పాటు అవుతున్నాయి. కాబట్టి అసోసియేషన్ అంటే ఒక యూనిటీ, అంటే ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని సభ్యులందరూ ఒక దగ్గర ఉన్నప్పుడు ఒక యూనిట్ ఏర్పడి ఏదైనా సమస్య వచ్చినప్పుడు మరి ఆ రేట్ల విషయంలో కానీ ఇంకేదన్నా కానీ ఇంతే ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళంతా ఏకమవడానికి అవకాశం ఉంటుంది. మరి కొత్త వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి రేటు తక్కువకు అంటే కాంపిటీషన్లో రేటు తక్కువ చేసే పరిస్థితి ఉన్నప్పుడు మీ అందరూ యూనిటీగా ఉండి మీరు గతంలో ఉన్న 5:30 వాళ్ళని కూడా కలుపుకొని ఏ సమస్య వచ్చినా మీరు అంతా ఒక యూనిటీగా పరిష్కరించుకోవాలని, అదేవిధంగా మరి మా సహాయ సహకారాలు కూడా ఇక్కడైనా సమస్య మీకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా అందుబాటులో మీకు ఉంటామని, మరి మీరందరూ కూడా ఈ యూనియన్ ఏర్పాటు చేసుకోవడమే కాకుండా మీరు దినదిన అభివృద్ధి చెందాలి. ఒక ఈ యూనియన్లో కూడా మీరున్న సభ్యులు ఎంత 80 మంది 90 మంది ఎంత ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక డబ్బులు కూడా ఇంపార్టెంట్.
అంటే నెలకు అంటే నా సలహా చెప్తున్నా, ఒక నెలకు ప్రతి ఒక్కరు 1000, 2000, 5000 ఏర్పాటు చేసుకొని ఒక డబ్బులు కూడబెట్టినట్టయితే మన యూనియన్లో ఎవరికైనా సమస్యలు ఆర్థిక సమస్యలే కానీ ఆరోగ్య సమస్యలే కానీ వచ్చినప్పుడు ఇలాంటి యూనియన్లు మెయిన్ దానికే, అలాంటి సమయంలో ఆ కుటుంబాన్ని మనం ఆదుకున్న వాళ్ళం అవుతాం. అలాంటి కార్యక్రమం కూడా చేయాలని, మీ యూనియన్కి అబ్దుల్లాపూర్ మెట్లో ఎల్లప్పుడూ మా సహాయ సహకారాలు ఉంటాయని, మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించిన యూనియన్ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ సెంటర్లో సెంట్రింగ్ కాంట్రాక్ట్ యూనియన్ ఏర్పాటు కార్యక్రమానికి విచ్చేసిన జెడ్పీటీసీ దాస్ గౌడ్ గారికి మరియు సర్పంచ్ విజయ శ్రీశైలం గౌడ్ గారికి మరియు స్థానిక ఎస్ఐ సైదులు గారికి మరియు ఈ సెంట్రింగ్ కాంట్రాక్టు పై ఈ సెంట్రింగ్ సంబంధించిన పై కొంతమంది పెద్దలకు మరియు ఈ ఈ యూనియన్ ప్రెసిడెంట్ వెంకటేష్ గారికి మరియు ఇక్కడికి వచ్చిన యూనియన్ సభ్యులందరికీ, గౌస్ పాషా గారికి, పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అబ్దుల్లాపూర్ మెట్ అంటే ఈ ఔటర్ చుట్టుముట్టు ఏదైనా అభివృద్ధి, ఇంకా ముందు పోయే అభివృద్ధి ఇప్పుడే ప్రారంభమవుతున్న ప్రాంతం అంటే ఈ అబ్దుల్లాపూర్ మెట్. విజయవాడకు రోడ్డు ఉండి హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉండి కూడా ఈరోజు ఇన్ని రోజులు డెవలప్మెంట్ నోచుకొని అబ్దుల్లాపూర్ ఇప్పుడే రెసిడెన్షియల్ పరంగా చాలా అభివృద్ధి చెందుతుందని నేను తెలియజేసుకుంటున్నాను. మీకు రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఒక యూనిటీ ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కటి, ఏ ప్రాంతమైనా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ పార్టీ అయినా, ఏ కుటుంబమైనా కానీ ఒక యూనిటీ అనేది ఉంటేనే మనం ముందుకు సాగుతామని నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీ యొక్క వర్క్ను అందరూ కలిసికట్టుగా ముందుకు తీసుకుపోయి మన ప్రాంతం వాళ్ళకే ముందు అవకాశం దక్కేటట్టు, మన ప్రాంతం వారికే ముందు అవకాశం ఇస్తే దాన్ని సక్రమంగా మీరు చేస్తే ప్రతి ఒక్కరు కూడా మేము గిట్లా ఎంకరేజ్మెంట్ చేసి ఇక్కడ ఉన్న 18 గ్రామాలకు మీరు ఏదైతే సెంటరింగ్ ఉందో దాన్ని కూడా మీ 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 వల్లనే ఆ వర్క్ జరిగే విధంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు చేస్తే ముందు చాలా భవిష్యత్తులో చాలా పెద్ద కాంట్రాక్టర్లు ఎస్ఎఫ్టీ కాడికించి ఇక్కడ రాబోతున్నాయని మీకు తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మీకు ఏ విధంగానైనా ప్రాబ్లమ్స్ వస్తే మా నాయకులు అక్కడ ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మీరందరూ పోయి ఒకపారి కలవండి. ఎమ్మెల్యే గారితో సహకారంతో ఇక్కడ ఉన్న సర్పంచులతో 18 గ్రామాల 14 గ్రామాల సర్పంచులతో కూడా అందరితో మంచిగా ఏకంగా ఉండి మీరు మీ ప్రాంతము, మీ కుటుంబాలు అందరూ ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటూ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారికి మరియు ఎంపీటీసీ గారికి, జెడ్పీటీసీ గారికి ప్రజారక్షణ ధ్యేయంగా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజలకి అవసరం వచ్చినా ఉంటున్న మన స్థానిక ఎస్ఐ గారికి అందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మనం గతంలో ఎప్పటి నుంచో అబ్దుల్లాపూర్ మెట్లో ఒక జోన్ ఏర్పాటు చేయాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. నేను చాలా సందర్భాల్లో మన సెంట్రల్ కమిటీలో కూడా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్ట్ అసోసియేషన్లో చాలా సందర్భాల్లో అబ్దుల్లాపూర్ మెట్టు శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఒక యూనియన్ ఉన్నట్టుంటే అక్కడ ఉన్న మన మిత్రులందరికీ రక్షణగా ఉంటుంది. ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. దానికి వెంకటేశ్వర గారు, శేఖర్ గారు వాళ్ళందరూ వచ్చి ఒకసారి నన్ను సంప్రదించడం జరిగింది. అన్న మీరు మంచి పని చేస్తారు, ఏర్పాటు చేయండి, అక్కడ ఆఫీస్ ఏర్పాటు చేసినట్టయితే మీ అందరం మీకు సహాయ సహకారాలు అందించడానికి ముందుకు వస్తామని తెలియజేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు నా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే యూనియన్ పెట్టినాం, మనం ఏదో ఆఫీస్ ఓపెన్ చేసినాం, 4 రోజుల తర్వాత ఎవరికి వారే ఏమైనా తీరంటే ముందుకు పోదు. దయచేసి మన కులం లేదు, మతం లేదు, మనకు ఉన్న కులం ఒకటే కులం, సెంట్రింగ్ కులం. మన వృత్తి సెంట్రింగ్. ప్రతి ఒక్కరికి వృత్తి ఉంటుంది. కుమ్మరులకు వృత్తి ఉంటుంది, అందరికి
ప్రతి కులానికి ఒక ఉంటుంది. కానీ మనం పనిచేసేది సెంట్రింగ్ పని కాబట్టి మనకందరికి ఒకటే కులం అనుకోవాలి. ఇక్కడ కులాలు మతాలు ఇవన్నీ బయటికి తీసుకురాకుండా ప్రతి విషయంలో ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు పోతేనే యూనియన్ అనేది గట్టిగా నిలబడుతుంది. 4 రోజులు మనం ఒకరికి చేయి కలిపి ముందుకు నడిస్తే రేట్లు పెరుగుతాయి. ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు ఉంటాం. ముఖ్యంగా కమ్యూనికేషన్ గ్యాప్ రాకుండా చూసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మూలంగానే మన రేట్లు దిగజారిపోతున్నాయి. ఒక ఆయన వస్తాడు, ఒక మేస్త్రి దగ్గర పోతాం, మనం మాట్లాడుకొని వస్తాం, పని ఎంత చేస్తామంటే 30 రూపాయలు ఎంతో చెప్పొస్తాం. తెల్లారి ఇంకో 4గురికి ఫోన్ చేస్తాడు, ఆయన 25 అంటుండి, నేను 26 అంటుండు. అన్న నువ్వు మంచోడు కాబట్టి నీకు 26 ఇస్తాను, ఆయన 25 చేస్తాను అని మనలో పోటీ పెట్టి మన రేట్లు దిగజార్చి మన పతనానికి మనమే నాంది. అందుకనే దయచేసి కమ్యూనికేషన్ ఎప్పుడు గ్యాప్ రాకుండా చూసుకోండి. ఎప్పుడు ఒకరికొకరు మలేష్ వచ్చినాడికి అన్న మలేషియా ఏం రేట్ చెప్పినామంటే నీ 30 చెప్పొచ్చుతామంటే మనం కూడా 30కే చేస్తామన్నట్టు. అంటే ఫస్ట్ ఎవరు పోయారో వాళ్ళకే వస్తుంది సైడ్. కానీ ఓ 2 రూపాయలు తక్కువ చేస్తానని నాకు సైడ్ లేదని 2 రూపాయలు తక్కువ చేస్తే ఒకరికన్నా ఒకరు నువ్వు 2 రూపాయలు తక్కువ చేస్తానంటే ఇంకొక ఆయన ఇంకా 2 తక్కువ అంటాడు. ఆటోమేటిక్గా మా సెంట్రల్ కమిటీ నిర్ణయించిన రేటు 2020లో 45 రూపాయలు. ఇవాళ ఉన్న రేటు 2026 వచ్చింది. ఇవాళ ఉన్న రేటు మరి అబ్దుల్లాపూర్పేట కానీ బిఎన్ రెడ్డి కానీ ఆయత్ నగర్ కానీ ఈ ఏరియాలలో 22 నుంచి 25 నడుస్తుంది. ఈ 25 నడిస్తే కనీసం మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కూడా సరిపోయే పైసలు కాదు. మన ఇంట్రెస్ట్ అవన్నీ పక్కకు పెట్టండి, కానీ మన భార్య పిల్లల్ని పోషించుకోవడానికి కూడా సరిపోయేది కాదు. 12 రూపాయలు కొట్టేటోడు తీసుకుంటుండు, 8 రూపాయలు రాడ్ బెండింగ్ కూడా తీసుకుంటుండు, 20 రూపాయలు పోతుంది. ట్రాన్స్పోర్ట్ 3 రూపాయలు పోతుంది, 23 రూపాయలు. మొలలు అవి ఇవి ఇంకో 2 రూపాయలు, 25 రూపాయలు ఆడికే సరిపోతుంది. ఇంకా మళ్ళీ తర్వాత మనకు అందులో డిప్రిసియేషన్ ఆడో దొంగ డబ్బు ఎత్తుకపోతాడు, ఇది పోతుంది అది పోతుంది. ఆ డిప్రిసియేషన్కి మనకు లెక్కనే లేదు. ఇవన్నీ నష్టపోతూ వ్యాపారం చేస్తూ ఇవాళ మనం సెంట్రింగ్ వాళ్ళు చేస్తారంటే సేవ చేస్తారు తప్ప ప్రతిఫలం అనేది లేదు. దయచేసి మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఎప్పుడైనా కూడా మన ఐకమత్యం గట్టిగా ఉంటే, మన బంధం గట్టిగా ఉంటే ముందుకు పోతాం తప్ప మనలో మనం దిగజార్చుకొని ఎవరినో నిందించడం కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనం అందరం ఒకటే తాటి ఉంటే ఇంకొక ఆయన వచ్చి చేయడు. ఈ సెంట్రింగ్ అనేది చాలా పెట్టుబడితో కూడిన, ఓ ఎలక్ట్రీషియన్ ఉన్నాడు, ఓ ప్లంబర్ ఉన్నాడు అంటే వాళ్ళ చేతి వృత్తే కాబట్టి ఆయన ఓ స్క్రూ డ్రైవర్ కటింగ్ పేరు పట్టుకొని వచ్చి ఇంకొక ఆయన పని నేర్చుకొని రావచ్చు. కానీ ఇది లక్షల రూపాయలతో పెట్టుబడితో కూడుకున్న పని. దాదాపు ఒక 10,000 ఒక 1000 ఎస్ఎఫ్టీ పెట్టాలి, కానీ మినిమం 5 లక్షలు లేకుండా మనది కాదు. 5 లక్షల రూపాయలు అప్పటికప్పుడు పెట్టుబడి పెట్టి ఇంకొక ఆయన చేసేది కాదు. కానీ మనలో ఏమైపోతుంది అంటే చాలామందికి నాకు గోడౌన్ లేదండి, మెటీరియల్ పెట్టుకోవడానికి జాగలేదు, ఏదో 2 రూపాయలు తక్కువనో ఎక్కువనో పనోడు వెళ్ళిపోతుండని మనమే దిగజారిపోతున్నాం. ఇవాళ మన పరిస్థితి ఎట్లుందంటే ఉండమని అక్క కాలు మొక్కాలి, తినమని బావకాలు మొక్కాలి, ఆ పరిస్థితులు ఉన్నాం మనం. వర్కర్ని ఇవాళ మన దగ్గర లోకల్ వర్కర్స్ దొరుకుతలేరు. మైగ్రేట్ లేబర్ ఎక్కడి నుంచో పోయి ఒరిస్సా, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ పోయి లేబర్ని తెస్తున్నాం, ఇక్కడ పని చేపిస్తున్నాం. అక్కడి నుంచి వర్కర్స్ తెచ్చి వారికి అకామిడేషన్ కల్పించి మన భార్య పిల్లల కడుపున ప్లేస్ హాస్పిటల్ కూడా ఆటో తీసుకొని పోరాదు, ఊకేం లొల్లు పెడుతున్నాం అని అనే పరిస్థితి, ఇంట్లో కోపడుతున్నాం. కానీ వారి భార్య పిల్లలకి ఏదైనా వస్తే మనం ఆటోలు కాదు, మన కారు ఉంటే కార్లు ఎక్కించుకొని తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోతున్నాం. వాళ్ళకంతా సేవ చేస్తున్నాం కానీ వాళ్ళకి న్యాయం లేదు. మన దగ్గర పనిచ్చేటోడు కూడా మనం ఇంత పెట్టుబడి పెడుతున్నాం, అరే వీళ్ళకి కూడా గిట్టుబాటు ధరిద్దాం అనేది ఆలోచన మనకి, అంటే మనం అడుగుతలేము, వాళ్ళు ఇస్తలేరు. ఇది మనదే మిస్టేక్. కాబట్టి దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఐక్యమత్యం అనేది చాలా ముఖ్యం. కమ్యూనికేషన్ గ్యాప్ ఎప్పుడు రాకుండా చూసుకోవాలి. ఇక్కడ నడిచే పనుల కాడ ప్రతి ఒక్కరు ఎవరైనా ఈరోజు కొత్త సైడ్ స్టార్ట్ అయిందంటే ఆ సైడ్కు సంబంధించిన విషయాలన్నీ మన దగ్గర ఉండేటట్టు చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ఈ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చూసుకొని మనం కొంచెం రేట్ ఇంక్రీజ్ చేసుకునేటట్టు అయితేనే మనం ఏమైనా ముందుకు పోతాం. అలాగే గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ అతి తొందరలో బంధు కూడా కాలిస్తుంది. బంధు మనం ఏంటంటే గవర్నమెంట్ దగ్గర కొన్ని ప్రతిపాదనలు పెట్టినాం. గవర్నమెంట్ దగ్గర ప్రతిపాదనలు పెట్టిందంటే ముఖ్యంగా మనకు జరిగే అన్యాయం ఇంకొకటి ఏంటంటే, ఎవరన్నా వర్కర్ కింద పడి చనిపోయినప్పుడు మనకేమవుతుంది, వాళ్ళు కాంపన్సేషన్ డిమాండ్ చేస్తారు మన దగ్గర. మేము కింద పడి చనిపోయింది కదా 10 లక్షలు 15 లక్షలు అంటూ. గవర్నమెంట్ మనం డిమాండ్ ఏం చేస్తున్నామంటే, మనం ఎఫ్ఐఆర్ ఏడైతే అవుతుందో సెంట్రింగ్ కానీ ఏదైనా కానీ పని మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడు ఆయన కింద పడి చనిపోతే స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ కాగానే మనం ఏమంటున్నాం, లేబర్ డిపార్ట్మెంట్ల దగ్గర మన దగ్గర ప్రతి బిల్డింగ్ ఓనరు 10 లక్షల కన్నా ఎక్కువ కాస్ట్ అయ్యే బిల్డింగ్ను కడితే అందులోకెళ్ళి 1% సెస్ కడుతుండు. ఈ సెస్ మున్సిపాలిటీలు తీసుకుపోయి కార్మిక శాఖలో జమ చేస్తారు. ఆ జమ చేసిన పైసలు దాదాపు మన దగ్గర 42,000 కోట్ల పైచిలకు పైసలు ఉన్నాయి. అందులోకెళ్ళి మనం ప్రతి నెల 1వ తారీఖు నాడు జీతాలు వచ్చేది ఏదైనా ఉందంటే అది ఒక్క కార్మిక శాఖలే. కార్మిక శాఖలో పుష్కలమైన డబ్బులు ఉంటాయి, వాళ్ళు 1వ తారీఖు నాడే జీతాలు తీసుకుంటారు. కానీ మనకి ఎవరైనా చనిపోతే 1000 రకాల కొర్రీలు పెడతారు. ఆడిపోయినా కానీ కార్డు లేదు, ఆ నామినీ కరెక్ట్ లేదు,
తర్వాత నామినీ ఇచ్చినప్పుడు అది ఇది లేదు, ఇలాంటి అనేక సమస్యలు పెడుతున్నారు. కాబట్టి గవర్నమెంట్ మనం ఏమంటామంటే మీరు ఇలాంటిదండి కాదండి, స్థానిక పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కాగానే దాన్ని ఎంక్వైరీ చేసి మీరు ఇస్తా అన్న గవర్నమెంట్ ఏదైతే 10 లక్షల రూపాయలు ఇస్తా అన్నదో ఆ కాంపన్సేషన్ డైరెక్ట్ వాళ్ళ కుటుంబాలకు అందియాలని కోరినాం. అలాగే మేమందరం బీదవాళ్ళం, సెంటరింగ్ పని చేసేటోళ్ళు లేదో ఎడ్యుకేషన్ ఉన్నోళ్ళు కాదు, లేకపోతే ఇంకోళ్ళు కాదు, మేము బీదవాళ్ళం. ఈ బీదలు పనిచేస్తున్నారు కాబట్టి అందరికీ భవన నిర్మాణం చేసి వాళ్ళందరూ సంతోషంగా ఉండడానికి మేము కోఆపరేట్ చేస్తున్నాం. అలాగే మేము చేసే పని మూలంగా వివిధ రకాల రూపంలో గవర్నమెంట్కి ట్యాక్స్ వస్తాయి. ఎండకు ఎండి వానకు నాని ప్రప్రథమంగా బిల్డింగ్ స్టార్ట్ అవుతుందంటే మనమే పని చేస్తాం. కాలాలు కట్టి రూపేసిన తర్వాత మిగిలిన వాళ్ళు వస్తారు, మేస్త్రి వచ్చి గోడలు కడతాడు, సంటింగ్ ఎలక్ట్రీషియన్ కానీ ఇంకందరు కానీ నీడకు పనిచేస్తారు. మనం ఒకే ఎండకు వానకు పనిచేస్తున్నాం. జిఎస్టీ అనేక రూపాయలు, దాదాపు 26 రకాలుగా జిఎస్టీ వస్తుంది గవర్నమెంట్ మనం పనిచేయడం మూలంగా. అందుకని దయచేసి మన గవర్నమెంట్ కూడా ఏమంటున్నాం అంటే మా బీదలకు ఈఎస్ఐ స్పెషాలిటీ కల్పించాలని కోరినాం. ఈఎస్ఐ ఇవ్వండి, ఈఎస్ఐ ఇస్తే మా హాస్పిటల్ పోవడానికి మాకు కొంచెం ఈ బయట ప్రైవేట్ హాస్పిటల్లో పోతే చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఈఎస్ఐ ఇవ్వాలి మాకు, మా కుటుంబ సభ్యులకు అని అది కోరినాం. తర్వాత బీదల సాధలు ఎవరైనా ఉంటే రోజు పని చేస్తేనే కడుపు నిండేది కష్టంగా ఉంది. కాబట్టి మేము నాయకుల చుట్టూ వాళ్ళ చుట్టూ ఇవ్వాలి తిరగాలంటే కష్టంగా ఉంది. కాబట్టి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ ఇందిరా ఇల్లు కానీ ఏమన్నా ఇల్లు ఉంటే మా వాళ్ళకు కూడా మా బీదలు మాకు ఆర్థికంగా ఎంక్వైరీ చేయండి. మేము బీదోళ్ళం అయితేనే ఇవ్వండి, చట్టానికి మేము అతిథులం కాదు. చట్టబద్ధంగా మాకు న్యాయబద్ధంగా మాకు వచ్చేటట్టుంటే 10 సార్లు తిరగాలంటే మాకు కష్టమవుతుంది. కాబట్టి ఊళ్ళలో ఎంక్వైరీ చేసి ఇందిరా ఇల్లు కానీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి, అలాంటి సౌకర్యం కల్పించాలని కోరినాం. అలాగే ముఖ్యంగా మేము డీజీపీ గారిని కానీ వీళ్ళందరినీ డీజీపీ గారిని కలిసినాము, కమిషనర్ గారు కలిసి రాచకొండ కమిషనర్ గారిని, తర్వాత జంట నగర కమిషనర్ గారిని అందరినీ కలిసినాం. మేము ఏం రిక్వెస్ట్ చేసినామంటే అయ్యా మాకు ఒక పెద్ద అన్యాయం జరుగుతుంది. అదేంటంటే మామూలుగా స్క్రాప్ దుకాణాలు ప్రతి గల్లీకి 1-2 స్క్రాప్ దుకాణాలు అయినాయి. ఈ రోజులలో వాచ్మెన్లు కానీ వాళ్ళు కానీ కొంచెం తాగడానికి అలవాటు పడ్డోళ్ళు కూడా ఒక డబ్బా పట్టుకొని పోయి వాళ్ళకి అమ్ముకొని ఆ పైసలతో తాగుతారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీరు సెంట్రింగ్ మెటీరియల్ సైట్లో వేసినప్పటి నుంచి కాపలా ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ ఓనర్ది అని చెప్తున్నాం. అయినా కూడా 4-5 ఎత్తుకపోతే నేనేం చేయాలి? వాచ్మెన్ పెట్టినా కదా నేను, వాచ్మెన్ చూడకపోతే నేనేం చేయాలి? పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇవ్వమంటు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత సెంట్రింగే కదా అని మళ్ళీ కొంచెం తక్కువ చూస్తారు. మన బట్టలు నల్లగా ఉంటాయి, పొద్దంతా లేసి పని చేస్తాం. కాబట్టి కొంచెం దయచేసి మన ఎస్ఐ గారు ఈయనే ఉన్నారు కాబట్టి దయచేసి మేము ఏమంటున్నామంటే సార్ మా బట్టలు నల్లగున్నా మీ పోలీస్ స్టేషన్ కట్టింది కూడా మేము ఆ సెంటర్ వాళ్ళమే, ఇలాంటి వాళ్ళమే. కాబట్టి దయచేసి మాకు కొంచెం మా మీద కనికరం చూపండి. మీకు మాకు చట్టబద్ధంగా ఏదైతే న్యాయబద్ధంగా చట్టబద్ధంగా మేము కూడా సమాజం పౌరులమే కాబట్టి మాకు కల్పించాలి. ఎవరైనా దొంగలు ఎత్తుకపోయినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఎఫ్ఐఆర్ చేసిస్తే కొంతమందికి ఇన్సూరెన్స్ కూడా చేస్తారు. ఈ మధ్యలో వాళ్ళకు కొంచెం ఇన్సూరెన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది మాకు ఎఫ్ఐఆర్ ఇస్తే. కాబట్టి దయచేసి ఈ సమస్యలన్నింటినీ ప్రభుత్వ దృష్టికి మీడియా ద్వారా కూడా తీసుకెళ్లాలని ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. నాకు మల్రెడ్డి రంగారెడ్డి గారు 2004లో మా యూనియన్ ఆఫీస్ ఎల్బీ నగర్లో ప్రప్రథమంగా 2004లో యూనియన్ ఆఫీస్ ఓపెన్ చేసినప్పుడు ప్రప్రథమంగా నగరంలో ఎల్బీ నగర్లో ఒక దొంగతనం జరిగితే దాని మూలంగా ఆ సమస్యని పరిష్కరించుకోవడానికి అప్పుడు యూనియన్స్ ఆఫీస్ మల్రెడ్డి రంగారెడ్డి గారు అప్పుడు మాకు యూనియన్ కార్డులు కూడా అందజేయడం జరిగింది. ఆ తర్వాత మాకు ఏంటంటే పార్టీలతోటి ఎలాంటి సంబంధం లేదు. ఏ పార్టీ వచ్చినా అందరిని కలుస్తాం, అందరితోటి ముందుకు పోతాం. పార్టీలకు మేము అతీతంగా ప్రతి ఒక్కళ్ళు మా వాళ్ళే, మా బంధువులే. ఏ సమస్య మాకు ఏ సమస్యను తీర్చుకునే దేవుళ్ళ లెక్క కాబడతారు. కాబట్టి ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మాకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా కొంచెం మాకు మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలని ఆశిస్తూ ఇంతటితో నమస్కారం. ఈరోజు ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించిన సెంట్రల్ కాంట్రాక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారికి, సభ్యులకి, లోకల్ ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, సర్పంచ్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీరు ఇక్కడ అబ్దుల్లాపూర్ మెట్ అంటే అవుటర్కి దగ్గరలో ఉన్నది, విజయవాడ హైవే దగ్గరలో ఉన్నది. కాబట్టి ఇది అవుటర్ రింగ్ రోడ్ లోపల వరకు కూడా కన్స్ట్రక్షన్లు నడుస్తున్నాయి. యువతలకు కూడా కన్స్ట్రక్షన్లు స్టార్ట్ అయినాయి. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా బిల్డింగ్లు కట్టే వాళ్ళ అవసరము, బిల్డింగ్లు కట్టించుకునే అవసరం చాలా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇన్ని రోజులు ఈ అసోసియేషన్ లేకపోతే మనకు ఎవరు రేట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరు వాళ్ళు ఇండివిజువల్గా మాట్లాడుకుంటారు. దానివల్ల ఏంటంటే రకరకాల సమస్యలు వస్తాయి. దాంట్లో మీకు లీగల్గా కావాలంటే దీనికి ఒక మనకు రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. దాంట్లో ఏంటంటే మీరు బై కండిషన్స్ పెట్టుకోవచ్చు. మీరు మాట్లాడుకొని ఎట్లా చేసుకోవాలి, పర్ స్క్వేర్ యాప్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మీ కండిషన్స్ పెట్టుకున్నాం అనుకోండి, బై టర్మ్స్ అండ్ కండిషన్స్ అందరూ అదే విధంగా ఫాలో అవుతారు. ఇప్పుడు మీ వల్ల కట్టుకునే వాళ్ళకి సమస్యలు ఉండవు, వాళ్ళ నుంచి మీకు సమస్యలు ఉండవు. ఎందుకంటే ఏదన్నా పేపర్ మీద ఉంటుంది, లీగల్గా ఉంటుంది.
మా దగ్గరికి మీరు మాట్లాడుకోవడానికి వస్తుంది. అలా ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకవేళ మిస్బిహేవ్ చేస్తే వాళ్ళని ఫాలో చేయకపోతే మీరు అసోసియేషన్లో మీరు మాట్లాడుకోవడానికి వస్తుంది. ఎవరైనా లీడర్ దగ్గరికి పోయినా కానీ వాళ్ళు కూడా పేపర్ మీద ప్రకారంగా మీరే రాసుకున్నారు కదా, అది ఎందుకు ఒబే చేస్తలేరు వాళ్ళు చెప్తారు. మా దగ్గరికి వస్తే కూడా మేము లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి వస్తుంది. దాంతోపాటుగా ఇప్పుడు ఇవి తెప్పైతున్నవి కేసులు కడతలేరు అంటున్నారు, అది అవాస్తవము. జనరల్గా ఏంటంటే మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏది చిన్నదైనా కానీ కంప్లైంట్ ఇస్తే దాని మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్తున్నారు. మేము దాన్ని కూడా ఏమంటే ఎఫ్ఐఆర్ చేసేసి మా వంతు మేము చేసేస్తాం. మా తరఫున కూడా ఏదైనా సమస్యలు వచ్చినా కానీ మా లీగల్ ప్రకారంగా మేము యాక్షన్ తీసుకొని మీకు హెల్ప్ చేయడానికి ఉంటాం. ఇది తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నమస్కారము. ఈ అబ్దుల్లాపూర్పేట జోన్ పెట్టినందుకు సంతోషపడుతున్నాం మేము. వీళ్ళందరూ మా అసోసియేషన్లో పనిచేసిన వాళ్ళే ఒక 5-6 ఉంటారు. సీను కానీ వెంకటేష్ వీళ్ళందరూ మా దగ్గరనే 10 ఏళ్ళ సాయం చేస్తున్నారు మా అసోసియేషన్లో. ధన్యవాదాలు చెప్తున్నాను. నేను అటు యూనియన్ అసోసియేషన్ ఆఫీస్ ఇక్కడ ఓపెన్ చేయడం జరిగింది. పెద్దలందరూ వీచేసినారు. మరొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ గారు ఇక్కడ వార్డు నెంబర్ కూడా ఇచ్చేసినారు. వాళ్ళకు మా యొక్క ధన్యవాదాలు. అలాగనే సెంట్రల్ కంపెనీ నుంచి పరశురామ రెడ్డి అన్న గారు వచ్చారు. అలాగనే ఎల్బీనార్ జూన్ నుంచి కూడా గాలన్న గారు వచ్చారు. 5 జూన్ నుంచి కూడా గణేష్ గారు వచ్చారు. వీళ్ళందరూ కూడా మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ఆఫీసు ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే మా యొక్క కాంట్రాక్ట్ అసోసియేషన్ అనగా మా యొక్క సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ ఆఫీసు ఏర్పాటు చేసుకున్నాము. దీని ద్వారా మా యొక్క సమస్యలు పరిష్కరించుకొని దీని ద్వారా ఇంకా అభివృద్ధి చెందాలని మా యొక్క ముఖ్య ఉద్దేశము. అనేకల అందరికీ అభివృద్ధిలోకి అవకాశం ఇవ్వడానికి కూడా అందరూ ఒక యూనిట్గా పనిచేయాలనే ఉద్దేశంతో ఒకటే మాట మీద ఒకటే యూనిట్ మీద ఉండి మా యొక్క పనులు కొనసాగించాలి. రేట్ల విషయంలో కానీ దేని విషయంలో కానీ మేము ముందు కొనసాగాలనే మాకు ఉద్దేశంతో ఈ ఆఫీసు మేము ఏర్పాటు చేసుకున్నాం. మేము అందరం కలుసుకొని మాట్లాడుకొని ఈ యొక్క ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. శేఖర్ ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను యూనియన్ కమిటీ నుండి. మేమేమనగా మా కష్టాలు చెప్పుకోనికి ఒక యూనిట్ పెట్టినాము. యూనిట్ పెట్టాము. అందులో యూనియన్ అనేది ప్రతి ఒక్క విలేజ్కి అవసరమని మా ఎల్బీనార్ జోన్ నుంచి, 5 జోన్ నుంచి, ప్రతి ఒక్క జోన్ నుంచి పిలిపించడం జరిగింది. ఊరు అట్లా మెట్టు సర్పంచ్ని, పెద్ద మనుషులు అందరినీ పిలిచి సన్మానం చేయడం జరిగింది. మా యొక్క కష్టాలని ఎప్పుడు సహకరించాలని, ఏదున్నా మేము అందరం చెప్పుకోవాలి, చెప్పుకున్న అన్నీ మాకు ఒక బలం లేక ఏర్పాలని మాకు యూనియన్ అనేది పెట్టుకోవడం జరిగింది.